నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ కే భవిష్య నగరం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట, అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం, ముఖ్యమంత్రి ఆదేశాలతో తుదిమెరుగులు. మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు, పలుచోట్ల నీట మునిగిన పంట పొలాలు, నేడు 8 జిల్లాలకు భారీ వర్ష సూచన. 2040లో చందమామ పైకి భారత వ్యోమగామి, 2027లో మానవసహిత గగన్యాన్, శుక్లాఘనతపై లోక్సభ చర్చలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. ప్రధానమంత్రి మోడీతో శుభాంశు శుక్లా భేటీ, రోదసీలోకి తీసుకెళ్లిన త్రివర్ణ పతాకం అందజేత, భుజంపై చేయివేసి ముచ్చటించిన ప్రధాని. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో మరోసారి భారీ ఎత్తున పల్లెల్లో పనుల జాతర కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉక్రెయిన్కు పూర్తి రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక భేటీ జరపనున్నట్లు వెల్లడించారు. క్రీడా వార్తలు. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల ఎయిర్ పిస్టల్ టీం విభాగంలో భారత్ రజతం గెలుచుకుంది. నేటి సూక్తి: కష్టాలు కన్నీళ్ల నుండి ఎదురొడ్డి నిలబడటం నేర్చుకోవాలి, తడబడటం వదిలేయాలి. ఆరోగ్య చిట్కా: ఎండు కొబ్బరి తింటే మతిమరుపు సమస్యలు తగ్గుతాయి. నిన్నటి జీకే ప్రశ్న: స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం దిశాఅభియాన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? జవాబు: మహారాష్ట్ర. నేటి జీకే ప్రశ్న: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు పూర్వం పేరేంటి? నేటి జీకే ప్రశ్న మరోసారి: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు పూర్వం పేరేంటి? ఇంతటితో వార్తలు సమాప్తం.